సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. బాహుబలి ది కన్క్లూజన్. ఇది బాహుబలి ది బిగినింగ్ కి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం. తొలి పార్ట్ లో పాత్రలను పరిచయం చేసిన జక్కన్న ముగింపుని ఇంత అద్భుతంగా ప్రెజెంట్ చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఈ సినిమాలోని ప్రతి సీన్ ఆడియన్స్ ని ఊహాలోకాలలోకి తీసుకెళ్లడంతో ఈ సినిమా రికార్డులు చరిత్రని తిరగరాస్తున్నాయి. ఊరు వాడ దేశ విదేశాలు ఎల్లలు హద్దులు అనేవి లేకుండా బాహుబలి 2 చిత్రం సముద్రాలు దాటి మరీ మన ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది. బాహుబలి 2 సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ఒక్క ఆడియన్స్ తమని తాము మర్చిపోయి మాహిష్మతి సామ్రాజ్యంలోని పాత్రల చుట్టూనే తిరగారంటే జక్కన్న చేసిన మ్యాజిక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి 2 చిత్రం 1000 కోట్ల కలెక్షన్స్ ని దాటి 1500 కోట్లు వసూళ్లు సాధించేందుకు ఉరకలు పెడుతోంది. సినిమా రిలీజ్ అయి 2 వారాలు కావస్తున్నా ఇప్పటికీ చిత్రంపై అంతే ఆదరణ నెలకొని ఉంది. కొందరు సినీ లవర్స్ ఈ సినిమాలో కొన్ని అదనపు సీన్స్ ని యాడ్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుందని తమ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. ఇన్నాళ్లు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన అభిమానులు బాహుబలి 2 రిలీజ్ తర్వాత మరికొన్ని ప్రశ్నలకు సమాధానం కావాలని కోరుతున్నారు. ఎలాగూ బాహుబలి 3 చిత్రం ఉండదు కాబట్టి బాహుబలి 2 లోనే ఆ సీన్స్ ని జత చేసి మళ్లీ విడుదల చేయాలని అంటున్నారు. బాహుబలి 2 చిత్రం నివిడి 2 గంటల 50 నిమిషాలు. ఇప్పటికే సినిమా నివిడి చాలా పెద్దదైందని టీం భావించినప్పటికీ ప్రేక్షకులకి మాత్రం సినిమా అప్పుడే అయిపోయిందా అనే భావన కలిగిందట. సినిమా చిత్రీకరణ సమయంలో చాలా సన్నివేశాలు షూట్ చేసినప్పటికీ నిడివి కారణంగా ఎడిటింగ్ లో సదరు సన్నివేశాలని తొలగించారని అంటున్నారు. అయితే కొన్నింటికి సమాధానాలు సరిగ్గా లేనందున ఇప్పుడు వాటికి అదనంగా కొన్ని సీన్స్ యాడ్ చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు. మరి ఆ సన్నివేశాలు ఏంటో తెలుసుకుందాం. అమరేంద్ర బాహుబలి తల్లిదండ్రుల మరణం ఎలా జరిగింది, వాటిపై కాస్త వివరణ. మాహిష్మతి పీఠానికి కట్టప్ప కుటుంబీకులు ఎందుకు బానిసలుగా మారారు, క్లైమాక్స్ లో అవంతిక మహేంద్ర బాహుబలిని వివాహం చేసుకుంటుందా లేదా అనేది తెలియాలి. అవంతిక కుంతల రాజ్యంలో ఎలా చేరింది, దేవసేనతో ఉన్న రిలేషన్ ఎలాంటిది, బల్లాల దేవుడికి పెళ్లి జరుగుతుందా లేదా, భద్ర ఎలా పుట్టాడు. రెండో పార్ట్ లో అమరేంద్ర బాహుబలిని చంపేందుకు వచ్చిన వారు కాలకేయులవారా, వారిని బల్లాలుడు ఎక్కడి నుంచి పిలిపించాడు, అమరేంద్ర బాహుబలిని చంపే ముందు నిప్పుల కొలిమి మధ్య కట్టప్పని ఉంచి తాళ్లతో కట్టడానికి గల కారణమేంటి, దేవసేనపై అంత ప్రేమ పెంచుకున్న బల్లాలుడు ఆమెని బంధించి అంత మానసిక క్షోభకి గుర్చేయడానికి కారణం. ఇలా పదుల సంఖ్యలో కొన్ని సందేహాలు అభిమానుల మతులు తొలుస్తున్నాయి. వీటిని తీర్చడానికి రాజమౌళి కొన్ని సీన్స్ ని సినిమాలో యాడ్ చేసి రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. చిత్ర టీం కూడా బాహుబలి 2 సినిమా రేంజ్ ఇంకాస్త పెంచడానికి కొన్ని ముఖ్యమైన సీన్స్ యాడ్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి అందులో ఏ సీన్స్ ఉంటాయో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.